హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఒక 3-4 రకాల చేపలు మిక్స్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బాండల్లో ఒక 4-5 స్పూన్లు నూనె వేసుకుందాము. వీటిలో ఆవాలు, జీలకర్ర 1/2 స్పూను, 1/2 స్పూను మెంతులు. ఇది మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమి వేయమన్నమాట నెల్లూరు స్టైల్లో చేపల పులుసులో. కాబట్టి ఈ ఫ్లేవర్తోనే ఇది పులుసు బాగుంటుంది. ఉల్లిపాయలు ఒక 3 మీడియం సైజ్వి చిన్నగా కట్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఒక 4-5, కరివేపాకు. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతూ మూత పెడితే కొంచెం మగ్గుతూ ఫ్రై అవ్వుద్ది. సో జస్ట్ ఒక 1 మినిట్ చాలు. చూసారా, ఇలా ఫ్రై అయితే చాలన్నమాట. ఇంత ఫ్రై అయ్యాక ఇప్పుడు టొమాటో పేస్ట్ చేసి వేసుకొని ఉన్నాం, ఒక 2 టొమాటోలు. ఇది యాక్చువల్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. పేస్ట్గా చేస్తే త్వరగా ఉడకద్ది, ప్లస్ పులుసు ఇంకొంచెం థిక్గా వస్తుంది. అందువల్ల పేస్ట్ చేసి వేసుకున్నాము. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 మినిట్ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మొత్తం పులుసుని అయ్యేదాకా. ఇది చింతపండు నీళ్ళు వచ్చి, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని బాగా స్క్వీజ్ చేసుకొని ఆ పిప్పంతా తీసేసి ఆ నీళ్ళు పోసుకోవాలి. పచ్చిమామిడికాయ, తర్వాత నీళ్ళు వేసేసుకొని ఉప్పు రుచికి సరిపడా పులుసుకి వేసుకోవాలి. బాగా ఇలా కలుపుకుందాము. అంతలోకే ఇలా చేపలు చూపిస్తున్నాము. దీంట్లో వెరైటీస్ చూడండి, జల్లలు, పక్కిలు, ఇసక్పూరిలు, ఇవన్నీ వెరైటీస్ అనమాట. చిన్న రొయ్యగాను ఉంది చూసారా, ఇలా మిక్స్గా అమ్ముతారనమాట ఊరుల్లో. ఇలా మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఇలా ఒక పొంగి ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ చిన్న చేపలు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్న చేపలు త్వరగా ఉడికిపోతాయి, పెద్ద చేపల్లా కాదు. అన్ని మిక్స్ వెరైటీ అనమాట. మనకు ఒకే వెరైటీ దొరికిన చిన్న చేపలు ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ చాలు, త్వరగా ఉడికిపోద్ది. మనకు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఇలా నూనె పైన ఇలా తేలాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం పులుసుల పొడి. ఈ పులుసుల పొడిలో ఏంటంటే ఈ మెంతులు, జీలకర్ర వచ్చి ఒక 1/2 స్పూను, ధనియాలు ఒక 1/2 స్పూను, ఇవన్నీ మంచిగా పౌడర్ చేసుకొని అవన్నీ కలిపి ఒక 1/2 స్పూన్ వచ్చేలాగా పౌడర్ వేసుకోవాలి. మిగతాది మనం సపరేట్గా పెట్టుకొని మనం పులుసుల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. గంటంతా వాడకూడదు, ఈ టైంలో వాడితే ఇరిగిపోతాయి అన్నమాట చేపలు. సో చూసారా, చాలా బాగుంటుంది ఈ పులుసు. అది మనం పొద్దున్నే చేసేసుకొని మధ్యాహ్నం తింటే ఇంకా బాగుంటుంది ఊరి. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.